హలో ఎవ్రీవన్, ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ఆనియన్ వడ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని అల్లము, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కూడా వేసుకొనేసి టేస్ట్కి తగినంత మళ్ళీ సాల్ట్, కారం వేసుకొని ఒకసారి అంతా ఇలా ఆనియన్లోకి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలామంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఇలా వడల్లాగా చేసుకోవడమే. ఇలా మందంగా అయితే వడలు చేసుకోవాలన్నమాట. ఇలా వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా వడలు వేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఆనియన్ వడ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.